4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణము. కూకడిపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు. తనకు అడ్డొస్తే టిప్పర్తో తొక్కిస్తానంటూ ఎమ్మెల్యే బెదిరించారని ఉద్యోగుల ఆవేదన. ఐడిపిఎల్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 902 ఎకరాల్లో ఇప్పటికే 150 ఎకరాలు స్వాహా. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలని అధికారులు. ఇంత జరుగుతున్నా పట్టించుకొని కేంద్రం ఆక్రమణల పాలవుతున్న ఖరీదైన భూములపై ఆంధ్రజ్యోతి ప్రత్యేకత. కరెక్ట్. కవిత ఫస్ట్ టైం ఈ మాధవరం కృష్ణారావుకు సంబంధించిన మాటలు మాట్లాడితే నీ కుక్క పేరు విసికి నువ్వు అట్టా ఇట్టా అని కవిత మీద మనం వస్తాం. మనం ఏం చెప్పినాము? బిఆర్ఎస్ పార్టీయే దుర్మార్గుల పార్టీ. వీళ్ళు కేవలము కబ్జాలకు, ప్రభుత్వ భూములను కాజేయడంలోనే, అవినీతికి పాల్పడడంలోనే పార్టీని మార్చి పారేస్తున్నారు. పార్టీ అంతా ఒక దగుల్బాజీ వ్యవస్థను సృష్టించి వీళ్ళు ప్రజాకంటకంగా ఉన్నారు అని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే చెప్పినామో అది వాస్తవం అని వీళ్ళు కొట్లాడుకొని నిరూపించుకుంటున్నారు కదా. కవిత ఎట్లా దోపిడీ చేసిందని మాధవరం కృష్ణారావు చెప్తున్నాడు. మాధవరం కృష్ణారావు ఎట్లా నాశనం చేసినాడని కవిత చెప్తుంది. ఎవడన్నా ధైర్య సాహసాలతో ఇట్లా అవినీతి మీద నేను కఠినమైన చర్యలు తీసుకుంటా అనే మాట ఉందా? ముఖ్యమంత్రికి దమ్ముందా? ఎన్ని విషయాలు మాట్లాడతాడు, వాడెట్లా చేసినాడు, వీడెట్లా చేసినాడు, నీకు తెలియదా? ఎట్లా ప్రజలను దోచుకున్నారు, ప్రజాహితాన్ని నాశనం చేసినారు అనే సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినావు ఎన్నికల కంటే ముందు? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ మేము ఎంక్వైరీ చేస్తాం, అవినీతి డబ్బును కక్కిస్తాం, అది ఇదన్నా ఏం బీకినారు? నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అసైన్డ్ భూముల వ్యవహారాలు మాట్లాడినాడు. ఎన్ని అసైన్డ్ భూములను మళ్ళీ పేద ప్రజలకు పంచిచ్చినావు దుర్మార్గుల చేతిలోంచి తీసుకొని? బీసీ ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఏ రకంగా సరిదిద్దినావు? నీ భూమాత ఎన్నడు అది అమల్లోకి వస్తుంది? నీ రెవెన్యూ చట్టం ఏడ నాశనమైంది? ధరణి సమస్యలు ఎన్నిసార్లు చేసినావు? కవిత నోటి నుంచి వచ్చింది కాబట్టి నువ్వు కూడా అట్లాంటి పనులే చేసినావు అని మనం కూడా అన్నాం, చాలా మంది అన్నారు. ఏది ఏమైనా దీని మీద సమగ్రమైన విచారణ జరపాలా. ఈ కొడుకు ఎవరన్నా ముందుకు వస్తే దీనికి సంబంధించిన సమాచారంతో కనుక మా దగ్గరికి వస్తే డెఫినెట్లీగా దీన్ని చట్టపరంగా దీని మీద చర్యలు తీసుకునేలాగా ఏ కేసు అయినా వేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం.